అందరికీ నమస్కారం అండి. నాది రాజనగరం నియోజకవర్గం రాజనగరం మండలం తూర్పు గొనగూడెం గ్రామ సర్పంచ్ నా పేరు గల్లారంగా అండి. మరి ఈరోజు జనసేన మరి ఎన్డీఏ కార్యకర్తలందరూ కూడా పండగ దినం అని భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మేము చాలా గొప్పగా రాజనగరం నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్లో కేంద్ర కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది. మరి మొన్నటిదాకా అయితే గతంలో వైసీపీ నాయకులు అయితే మరి మేము అద్దె కట్టలేక ఇలాగ ఈ యొక్క కార్యాలయం ఎలవలిపోతున్నాయి అన్నారు. మరి బాబు అద్దె గట్ట కట్టలేక కాదురా నాయన వైసీపీ లీడర్స్, మేము అక్కడ ఉన్నది చిన్నదైపోయింది, ఆ రోడ్డు కూడా ఇరుకైపోయింది. మేము పెద్ద ఆఫీస్ కట్టుకుని ప్రజలకి ప్రతి గవర్నమెంట్ పథకం కూడా అందుబాటులో తేవడం కొరకు ఎమ్మెల్యే గారు ఒకవేళ అసెంబ్లీకి వెళ్ళినా లేదా మంగళగిరి సచివాలయానికి వెళ్ళినా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు. ప్రతి పథకం కూడా ఎవరికైనా ప్రజలకు అవసరమైన ప్రతి పని కూడా చేయడం కోసం ప్రజల సౌలభ్యం కొరకు ఇక్కడ పెద్ద ఆఫీస్ కూడా పెట్టడం కోసం అధికారులు చేసాం తప్ప మా దగ్గర డబ్బులు లేకో లేదా అద్దెలు కట్టలేకో కరెంట్ బిల్లులు కట్టలేకో కట్ట కాదు. దయచేసి మీరు కళ్ళు పెద్ద చేసి చూడండి. ఎందుకంటే ఇలాంటి ఆఫీసు మీ జీవితంలో ఎప్పుడు కట్టుకోలేరు, కట్టుకోరు కూడాను ఏంటి. అంతేకాకుండా ఈరోజు ప్రజల కోసం ఈ యొక్క 2 అంబులెన్సులు మా బలరామకృష్ణ గారు, 3 అంబులెన్సులు మండలానికి ఒకటి చొప్పున మా ఎమ్మెల్యే గారు బత్తుల బలరామకృష్ణ గారు మళ్ళీ ఆయన సొంత జోబులోంచి డబ్బులు తీసి ఆయన యొక్క చొరవతోటి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. 3 అంబులెన్సులు కూడాను. అంటే ప్రభుత్వం తరఫు నుంచి ఉన్నాయి అంబులెన్సులు, లేకపోలేదు. కానీ కొన్ని అనివార్య కారణం వల్ల కొంత దూరమైన ప్రాంతాలకు కూడా మేము ఇదే అంబులెన్స్లో మన జిల్లాలోనే కాకుండా పక్క జిల్లా కాకినాడ పంపడం జరుగుతుంది. అదే కాకుండా కోనసీమ జిల్లా కూడా పంపడం జరుగుతుంది. మరి గవర్నమెంట్ అంబులెన్స్లో అయితే ఆ ఏరియా పరిధిలోనే తిరుగుతాయి. అదేం తప్పడం కాదు. కానీ మళ్ళీ ఆయన మరి గతంలో కూడా ఆయన ఇన్ఛార్జ్గా ఉన్న టైంలో కూడా అంబులెన్స్లు 3 అంబులెన్స్లు 3 మండలాలకు ఇవ్వడం జరిగింది. మళ్ళీ అయ్యే అంబులెన్స్లు మళ్ళీ కొత్తవి తీసుకుని మళ్ళీ ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చారు. మరి మేము రాజనగరం నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారి చొరవతోటి ప్రతి గ్రామంలో కూడా ఎట్ టైం మేము ఎక్కి 4 నెలలు అవుతుంది. ఈ 4 నెలల కాలంలో ప్రతి గ్రామంలో కూడా 20 నుంచి 50 లక్షలు, 50 నుంచి 1 కోటి రూపాయలు కూడా ఇచ్చి ప్రతి గ్రామంలో కూడా ఎంజీఎన్ఆర్జీఎస్ నిధులు నారా చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, ముఖ్యంగా కొణిదెల పవన్ కళ్యాణ్ గారు గ్రామీణాభివృద్ధి శాఖ మినిస్టర్గా ఉండడం వల్ల ప్రతి విలేజ్లో కూడా ఎంజీఎన్ఆర్జీఎస్ నిధులు తీసుకొచ్చి ప్రతి విలేజ్లో కూడా సిమెంట్ రోడ్లు వేయడం జరుగుతుంది. అంతేకాకుండా రానున్న రోజులైతే పేదలకు మీరైతే సెంటు భూమి ఇచ్చి అది కూడా దొంగ పట్టాలు ఇచ్చి అవి ఇచ్చి పబ్బం గడిపేసుకున్నారు, చేతులు దులిపేసుకున్నారు. కానీ మా ఎన్డీఏ గవర్నమెంట్ అయితే 3 సెంట్ల భూమి కూడా ఇచ్చి దాంట్లో పక్కాగా హౌసింగ్ లోన్ కూడా ఇచ్చి కట్టుకునే విధంగా వెసులుబాటు కల్పించిన జియో కూడా రిలీజ్ చేశారు. ఇంకా రానున్న రోజుల్లో అదే జరుగుతుంది. మీరు నిన్నే పుట్టిన అమ్మాయి ఇవాళ ఆవకాయ తినేయాలంటున్నారు. మా గవర్నమెంట్ ఎక్కి 5 నెలలు అయింది. ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తాం. మాకు 5 సంవత్సరాల టైం ప్రజలు ఇచ్చారు. మీకైతే 5 నెలల టైం ఇస్తారు. మాకు అలా కాదు, 5 సంవత్సరాలు కూడా మమ్మల్ని నమ్మి వేశారు. మేము దానికి ధీటుగానే ప్రతి హామీ కూడా చంద్రబాబు నాయుడు గారు కూటమి గవర్నమెంట్లో పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ప్రతి పథకం కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏం కంగారు పడకలేదు, ప్రజలైతే కంగారు పడతలేదు. మరి మీరే వైసీపీ నాయకులు బాగా కంగారు ఎక్కువైపోతుంది. మీకు కంగారు పడద్దు ఎవరు కూడా. ప్రతి పథకం కూడా ప్రజల వద్దకు వెళ్ళిస్తాము. ఇంకోటి ఏంటంటే గతంలో వైసీపీ గవర్నమెంట్ టైంలో అయితే ఏ పథకమైనా కావాలంటే నాయకులు ఇంటి చుట్టూ తిరగాల్సి వచ్చేది. నాయకులే ప్రజల ఇంటి చుట్టూ తిరుగుతున్నాం. ఈరోజు మీకు ఏమన్నా కావాలని అడుగుతున్నాం. ఏదైనా సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టడం పాపం వెంటనే ఇస్తున్నారు. అయ్యే పథకం వచ్చిన డబ్బులు కూడా చెక్కులు కూడా ఏ లబ్ధిదారుడికి అయితే వచ్చిందో ఆ లబ్ధిదారుడి దగ్గర డైరెక్ట్గా వెళ్ళి మా ఎమ్మెల్యే గారు బత్తుల బలరామకృష్ణ గారు కానీ మరి వారి సతీమణి వెంకటలక్ష్మి గారు కానీ వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఆ పథకం అమలైన తర్వాత ఆ చెక్కులు ఇచ్చే పట్టుకెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. మరి రాజనగరం నియోజకవర్గంలో అయితే బొత్తుల బలరామకృష్ణ గారి చొరవతోటి ప్రతి రోడ్డు కూడా అభివృద్ధిలోకి సాగిపోతుంది. ప్రతి విలేజ్ కూడా ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నారు. మీరు 5 సంవత్సరాల కాలంలో కూడా కనీసం లేదంటే ఒక 200 మీటర్లు కూడా రోడ్లు కూడా వేయలేదు ఎక్కడనా. మా గ్రామంలో అయితే మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే ఏళ్ల తరబడి 100 సంవత్సరాల కింద చేసిన రోడ్లు కూడా ముట్టుకొని పాపన పోయింది. ఈయన వచ్చిన తర్వాత ఇలా పెట్టడం పాపం ఆ సిమెంట్ రోడ్లు ఇచ్చి వేయడం జరుగుతుంది. చెరుగొడ్లో రావడం, తారు రోడ్లు వేసుకుంటారు. కానీ ఈయన చొరవతోటి ప్రత్యేకించి సిమెంట్ రోడ్లు వేయడం అంటే చాలా ప్రజలు కూడా చాలా హర్షణీయంగా ఉన్నారు. ఎందుకంటే ఆనందపడుతున్నారు. ఇలాంటి రోడ్లు చూడగలమా, మళ్ళీ తర్వాత చూడగలమా, ముందు కూడా చూడలేకపోయాము అనే విధంగా ప్రతి పథకం కూడా కొనసాగుతుంది. కాబట్టి పెద్ద కళ్ళు చేసి చూడండి, ముందు నియోజకవర్గంకి చూడండి. స్థానిక మాజీ ఎమ్మెల్యే గారు అయితే మరి గతంలో విమర్శించారు.
మరి మీరు విమర్శించే ముందు ప్రతి విలేజ్ కూడా వెళ్ళి చూడండి అయ్యా, చూస్తే తెలుస్తుంది మా అభివృద్ధి ఏం చేస్తున్నాం అన్నది. ఎవరు ఎన్ని అన్నా సరే మా బత్తుల బలరామకృష్ణ గారు అభివృద్ధి విషయంలో వెనకాడే ప్రసక్తే లేదు. ప్రతిరోజు కూడా ప్రజల యొక్క సమస్యలు ఈ ఆఫీసుల ద్వారా తీసుకుని ఇంత ఫైల్ పట్టుకుని మంగళగిరి వెళ్ళి ఆ సంబంధిత అధికారులను సంబంధిత మంత్రుల్ని పట్టుకుని ప్రతి పని చేసుకొచ్చి ప్రజల ముందు పెడుతున్నారు. ఇలాంటి ఎమ్మెల్యే మనకి ఒక 5 సంవత్సరాలు సరిపోదయా, 15 సంవత్సరాలు ఇస్తే ఈ రాజన్న నియోజకవర్గానికి న్యాయం జరుగుతుందని నేను నా పర్సనల్గా కోరుకుంటున్నాను.